నాకెందుకో మాతో ఇదే నీ చివరి రాత్రి ఏమో అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుందిరా? ఈవినింగ్ నుండి నా ఎడ్రంకా నువ్వు అని నడుస్తుంది. ఓరి పిచ్చోడా, నీకనేదైతే నీకు ప్రాబ్లం రా, నాకు కాదు. మాయా, ఇక్కడ ఎవరికన్నా నడినా నీకే ప్రాబ్లం. ఎందుకంటే నువ్వే కదా ఎడ్జిలో ఉండేది. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు. చూడరా వాళ్ళందరూ నన్ను ఎలా చూస్తున్నారు. ఊరుకోండి బాబు, మీరు మరీ కామెడీ చేస్తారు. మ్యూజియంలో వయసు అయిపోయిన వాటిని ఇలాగే వింతగా చూస్తుంటారు. అవును, బ్యాగ్లో అన్నీ సర్దావు కదా? సర్దుకున్నానండి. మరి నీ ఇన్హేలరు మందులు పెట్టుకున్నానండి. పెళ్లి కూతురు చీర పెట్టానండి. మంగళసూత్రం ఏంటి ఆగిపోయావా? లేదు, వస్తున్నానండి. ఏంటి మంగళసూత్రం జాగ్రత్తగా పెట్టావుగా? పెట్టానండి. సరే. ఏంటమ్మా వెతుకుతున్నావు? తాళిపట్టు కనిపించట్లేదే. తాళిపట్టు కనిపించడం లేదా? సరిగా చూడమ్మా. అమ్మా అసలు తెచ్చావా? అదే అర్థం కావట్లేదే. అయ్యో, నా కాళ్ళు చేతిలో ఆడటం లేదు. నువ్వు టెన్షన్ పడకు. ఏమండి, అది సీట్ కింద పెట్టు. తాళి మర్చిపోయావా? తాళి మర్చిపోయారా? తాళి మర్చిపోయారా? బుద్ధుందా నీకు? ఆవిడంటే అన్ని పనులు చూసుకుంటుంటారు కాబట్టి మర్చిపోయారంటే అర్థం ఉంది. నువ్వేం చేస్తున్నావు? కడిగిందే మళ్ళీ మళ్ళీ కడకపోతే తాళిపట్టు తీసుకురావచ్చుగా. అంటే అవన్నీ అమ్మ చూసుకుంటుంది కదా అని నేను పట్టించుకోలేదు. ఇంతకీ అయ్యగారికి ఈ విషయం తెలుసా? తెలీదు. తెలిసిందనుకో మనందరినీ రైలు పట్టాల మీద పడుకోబెట్టి ట్రైన్ మీద నుండి పోనిస్తారు. ఊరుకోండి, మీరు మరీ భయపడతారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తాళి తీసుకురావడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎవరు తీసుకొస్తారు? ఎవరు వదిలే, నేనే ఆయనకి నిజం చెప్పేస్తాను. ఏదైతే అది అవుతుంది. ఆగమ్మా, నువ్వెందుకు అనవసరంగా మాట్లాడడం? నేను వెళ్ళి తీసుకొస్తాలే. వద్దురా, మళ్ళీ ఆయనకి విషయం తెలిస్తే. తెలిసే ఛాన్సే లేదమ్మా. నా సీట్ ఎలాగో పక్క కంపార్ట్మెంట్లో ఉందిగా, కాస్త లేట్ అయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఇలా వెళ్ళాలి, వచ్చేస్తాగా. నువ్వేం టెన్షన్ పడుకో. అక్కడ చూసుకో. రే నువ్వు కూడా. ఏమండి, నాంపాలు వస్తారా? గిరాకుంది సార్. బాస్, నాంపాలు వెళ్ళాలి. లేదు, రాను. మీరు మేడం 100 ఇచ్చారు, మీటర్ 90 అయింది. 10 చెల్లలేదు. ఆ 10 నాకు ఇచ్చేచ్చు కదా మేడం. ఏంటి ఇచ్చేది? మీటర్ 90 అయింది, నేను 80 ఇస్తే నువ్వు ఒప్పుకుంటావా? ప్రార్థన, ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ. వెళ్ళి చేంజ్ తీసుకురా. అమ్మా, ఇప్పుడే స్టేషన్కి వచ్చాను. అబ్బా, జాగ్రత్తగా వెళ్తాను లేవే. ఆయన నా జోలికి ఎవరు వస్తారు? ఎవడైనా వచ్చాడంటే చచ్చాడే. ఏ ఎవరు నువ్వు? అమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, నువ్వు పెట్టే. హలో బాస్, ఎవరు నువ్వు? ఎక్కడికి? నిన్నే అడిగేది, ఎక్కడ తీసుకెళ్తున్నావు? ముందు ఆటో ఆపరా. Who the hell are you, man? ప్లీజ్ అండి, ఒక హాఫ్ అన్ అవర్ కోఆపరేట్ చేయండి. కోఆపరేట్ చేయాలా? ఏమనుకుంటున్నారా? చంపుతావు. ఒరే వెదవా, నీకే చెప్పేది. ఓయ్, నాకు ఒక తిరుపతి ట్రైన్ వెళ్ళిపోతుందిరా. ఏమండి, నేను కూడా ఆ ట్రైన్ ఎక్కాలండి. ప్లీజ్ అండి, మిమ్మల్ని కిడ్నాప్ ఏం చేయట్లేదండి. కిడ్నాపా? ఎక్కువ మాట్లాడినట్టు మీటర్ నోట్లు కుక్కేస్తా. లోడా అని నస నస నస. హలో, ఇన్ని రోజులు లేట్ నైట్స్ అనుకున్నా. ఇంత ఎర్లీ ఈవినింగ్స్ కూడా దొంగతనాలు జరుగుతాయన్నమాట. చెప్తాను నీ పని. హలో హలో, పోలీస్ స్టేషన్. ఆటో. అన్నా, పడుకోమని ఆటో. ఆటోలో నా బ్యాగ్ ఉందన్నా, త్వరగా ఫాలో చేయండి ప్లీజ్ అన్నా. చెప్తాను అన్నా, వాడు వెళ్ళిపోతున్నాడన్నా, త్వరగా ఫాలో చేయండి ప్లీజ్. త్వరగా ప్లీజ్ ప్లీజ్ ఫాస్ట్. నా బ్యాగ్ అన్నా. అయ్యో, వెళ్ళిపోతున్నాడు. నా బ్యాగ్, నా సాలరీ ఉంది. హలో, మర్చిపోయాను అనుకున్నావా? నువ్వు నాకు ఇంకా 10 రూపాయలు ఇవ్వాలి. ఏంటి ఇచ్చేది? 2 ఆటోలు కలిపి మీరే నాకు 400 ఇవ్వాలి. వీడి వల్ల అనవసరంగా 400 లాస్. ఈసారి కనుపండి, చెప్తా.
ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాడు? మీరు డబ్బులు ఇస్తుంటే ఉండాలి కదా. ఇందాక జేబుల నుంచి 500 నోటు తీసి నీకు ఇచ్చా. ఫోన్ మాటతో తీసుకున్నావు. ఎక్కడ పెట్టారా? రా, నేనంత మర్యాదగా మాట్లాడుతుంటే నువ్వు రా అంటావా? ఇంకొకసారి రా అన్నావుంటే నీ మర్యాద దక్కదు. అంటాను రా, ఒకసారి కాదు వస్తానంటాను. ఏం చేస్తావు? అరే సంజుగా వద్దు, అసలే 100కి ఒకటి తక్కువలో ఉన్నావు. ఆడిని చూడవే. ఓ అయ్యి భలే పని చేస్తుందే. దోమ డెంగ్యూ దోమ. ఉత్తరాఖండ్ వరదలు వచ్చినా సరే ఈ రాత్రి నన్ను ఎవడో నిద్ర లేపలేడు. స్వామి, ఈ రాత్రి కల్లో అనుష్క, కాజల్, సమంత, శృతి హాసన్ నా కోసం కొట్టుకునేలా చూడు తండ్రి. చ రోజు ఏదో ఒకటి మర్చిపోతానే. ఈరోజు వాటర్ బాటిల్. దాహం వేస్తుందే. బ్యాగ్ బరువుగా ఉంది. ఏ జెంటిల్మెన్కి ఇద్దాం? చిచి ఎడొద్దు. అమ్మో, ఇటు పక్క దొంగలా ఉన్నాడు. పాప బ్యాగ్ మోయలేదు, వద్దులే. ఈయన కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ దస్తగిరి ఫ్రమ్ వెంకటగిరి. హాయ్ సార్. హాయ్ అండి, సందీప్. సార్ ఈ బ్యాగ్ కాస్త చూస్తుంటారా? వాటర్ బాటిల్ మర్చిపోయాను, తెచ్చుకుంటాను. నో ప్రాబ్లం అండి. జాగ్రత్త సార్. మీ నెంబర్ కాస్త ఇస్తారా? ఎందుకంటే ఇలా ట్రైన్ మూవ్ అయింది అనుకోండి, మీరు మిస్టర్ కలిస్తే ఎక్కేస్తా. 9491234539. థ్యాంక్ యూ సార్. సార్ సార్ అది నా నెంబరే. మిస్టర్ కాల్ ఇవ్వండి, మర్చిపోకండి. జాగ్రత్త సార్, బ్యాగ్ జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. ఓకే. ఎంత బరువు ఉందేంటి? వద్దురా సంజుగా, ఇది నీకు అనవసరమైన గొడవ. మళ్ళీ నాన్నకి తెస్తే ఇంట్లోంచి గంటేస్తారు. కంట్రోల్. ఈ తొక్కులో ట్రైన్ ఒకటి తొందరగా వెళ్తే బాగుంది. మగ పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు రాగానే వాయించడం మొదలు పెట్టాలి, సరేనా? సార్. నమస్కారం సార్. నమస్తే నమస్తే. కార్లు ఎటు పక్క ఉన్నాయి? ఇటువైపు ఉన్నాయి సార్. సరే నమస్తే. రండి, తీసుకోండి బాబు. కళ్ళ ఆడిపోతున్నారు బాబు. సిగ్గేస్తుంది. చాలా థ్యాంక్స్. కార్లు అటు కాదు, ఇటున్నాయి. అలాగే. రేయ్ సందీప్, లేరా? రేయ్ సందీప్, అప్పుడే తిరుపతి వచ్చిందా? కాసేపు పడుకునేవచ్చు కదా బావా. రాత్రంతా పడుకుంది చాలు, తిరుపతి వచ్చేసింది లేరా? ఈ ట్రైన్ లో పడుకున్నంత ఇంట్లో కూడా పడుకోలేదు తెలుసా? అరే పులిహోర అబ్బాయి, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఎవరయ్యా పులిహోర అబ్బాయి? పిహెచ్డీ ఇక్కడ. రాత్రి అందరూ కలిసి నాతో ఆడుకుంటారా? సార్ కూర్చోండి సార్, కూర్చోండి సార్. బావా, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నువ్వు వెళ్ళి బాగానే వస్తాను. ఒక్క నిమిషం నిద్ర పెట్టి సార్. సార్ అమ్మో, ఊరుకోండి సార్, నువ్వు పో బాగానే వస్తాను. అరే వాడేంటి అవన్నీ పట్టించుకోవద్దు, నువ్వు రా బావా, నువ్వు రా బావా.